అమ్మా, బైబిల్లో యోహాను కొత్త ఆకాశం కొత్త భూమి చూశాడని రాయబడి ఉంది కదా, అసలు అదేంటి? అవునా, ప్రకటన 21వ అధ్యాయంలో యోహాను ఒక అద్భుతమైన భవిష్యత్ దృశ్యాన్ని చూశాడు. అంటే ఈ భూమి పూర్తిగా నాశనం అయిపోతుందా? బైబిల్ చెప్పేది అంతకంటే గొప్ప విషయం. ప్రకటన 21వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే దేవుడు కొత్త ఆకాశమును కొత్త భూమిని తీసుకురాబోతున్నాడు. అక్కడ మనకు అసలు ఏం కనిపిస్తుంది? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ దేవుని సన్నిధి మనుషులతో ఉంటుంది. అలాగే దాని కింద వచనంలో చూస్తే అక్కడిక మరణం ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు అని వ్రాయబడి ఉంది. అంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు ఇక ఉండవా? అవునానా, దాని కింద వచనంలో చూస్తే దేవుడు ఎలా అంటున్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్తున్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం ప్రకారం ఆది కాండంలో మనసు కోల్పోయిన జీవవృక్షం ప్రకటన గ్రంథం చివరిలో మళ్ళీ కనిపిస్తుంది. అంటే బైబిల్ మొదట కోల్పోయింది చివరిలో దేవుడు తిరిగి ఇస్తాడా? అదే అసలు అద్భుతం. ఆది కాండంలో సృష్టి ప్రారంభమైంది, ప్రకటన గ్రంథంలో సృష్టి పునరుద్ధరించబడుతుంది. మనిషి కోల్పోయినది దేవుడు తిరిగి స్థాపిస్తాడు. అందుకే క్రైస్తవుని ఆశ కేవలం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాను అనేది మాత్రమే కాదు, దేవుడు అన్నిటినీ నూతనంగా చేయబోతున్నాడు. అంటే మన కథ మరణంతో ముగియదు కదా? అవునానా, దేవునితో ఉన్న వారికి అసలు ముగింపు కాదు, నూతన ప్రారంభం. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.